హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో శివాలయాలన్నీ కూడా మార్మోగిపోతున్నాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచినటువంటి రామప్పలో మరి కనివిని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా ఇక్కడ కన్నుల పండుగగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లోనే ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు, ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటుంటారు. అందులోనూ మరి ఇక్కడ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా, అదేవిధంగా ఏదైతే ఆ లోకమాత అయినటువంటి ఆ పార్వతీ దేవిని మరి వివాహం ఆడినటువంటి రోజుగా, అదేవిధంగా పరమశివుడు మరి ఇక్కడ నాట్యం చేసినటువంటి రోజుగా కూడా దీన్ని పరిగణిస్తారు. మరి ఈ పర్వదినం సందర్భంగా అనేక మంది భక్తులైతే ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉదయం నుంచే భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ అన్ని శాఖల అధికారులు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఫ్లోటింగ్ అక్కడ ఆలయంలో కావచ్చు, ఆలయం బయట కావచ్చు, మరి అక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులంతా కూడా చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా మొత్తానికి అంటే ఒక కాకతీయుల కట్టడం కావడం, ఇక్కడ ఒక చరిత్ర సజీవ సాక్ష్యంగా నిలవడం కూడా మనం గమనించవచ్చు. సో ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఆలయానికి సంబంధించి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తజన సందోహం అంతా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సౌందర్యంతో పాటు మరోవైపు అప్పుడు ఉన్నటువంటి కాకతీయుల కళాఖండాన్ని వారు చెక్కినటువంటి ఆ చరిత్రను తెలుసుకుంటూ అబ్బురపోతున్నారు. మరోవైపు ఆ పరమశివుణ్ణి కూడా కొలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి శివరాత్రి అంటేనే జాగరణ ఉంటారు చాలామంది భక్తులు, అదేవిధంగా ఉపవాసాలు ఉంటారు, ఆ పరమశివునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా మరి ఉదయం నుంచే ఇక్కడ రామప్ప ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులు మరి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆ పరమశివునికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేస్తున్నారు, అదేవిధంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివరాత్రి రోజు జాగరణ చేసేటటువంటి భక్తులకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కూడా మరి ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో మరి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు, కొంతమందితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా మాది ఉప్పరపల్లి, చంద్రపేట మండలం, నర్సంపేట జిల్లా. అంటే మీ ఫ్యామిలీ కుటుంబంతో కలిసి వచ్చారా? కుటుంబంతో వచ్చినాం. ఎట్లా అనిపిస్తుందమ్మా రామప్పకి రావడం శివరాత్రి సందర్భంగా? చాలా బాగున్నది. సో మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? రామప్పకి ఇంత ముందు వచ్చారా, ఫస్ట్ టైమా? వచ్చాము, ఇంతకు ముందు వచ్చాము. అది భూపాలపల్లి, ఇది సెకండ్ టైం రావడం. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ గడపడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇక నైట్ అయితే ఇంకా బాగుంటుంది. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్. ఏం పేరు నీది? స్వస్తిక్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రామప్పలో? మంచిగా అనిపిస్తుందా? ఎట్లా వచ్చినావు మీ వాళ్ళతోటి? బస్సులో వచ్చినావా, ఎట్లా వచ్చినావు? ప్రైవేట్ వెహికల్లో వచ్చినావా? సో బాగా అయితే ఎంజాయ్ చేస్తావు ఇక్కడ మొత్తానికి రాత్రి వరకు. ఓకే. సో మీరు చెప్పండి, ఇంత ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామప్పకు రావడం, అది కూడా మహాశివరాత్రి రావడం ఎట్లా? చాలా సార్లు వచ్చింది. చాలా సార్లు వచ్చింది. 35 చాలా మంచిగా ఉన్నది అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వచ్చేది బాగుంది. సో అప్పుడు ఎట్లా ఉండేది ఒకసారి గుర్తు చేసుకుంటారా అండి? రామప్ప అంతా వేరేటి ఉన్నది, ఇప్పుడు వేరేలాగా ఉన్నది. అప్పుడు అంత డెవలప్ లేదు. అప్పుడు అంతా వేరేటిగా ఉండేది. అవి బొమ్మలు అవన్నీ తీసేసారు కదా, అవన్నీ తీసేసి ఇప్పుడు చాలా బాగా మంచిగా పెట్టారు. మంచిగా అట్లా ఎట్లా అనిపిస్తుందండి? సంతోషంగా ఉన్నది. ఇంతకుముందుకు అంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, మంచిగా ఉన్నాయి. అన్ని అరేంజ్లు మంచిగా చేశారు, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అన్ని బాగా మంచిగా ఉన్నాయి. పెద్ద ఎత్తున మంచిగా తయారు చేశారు. ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు చాలా సంతోషకరంగా అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. ఇంకెళ్ళలే, ఇప్పుడే స్టార్టింగ్ కాలేదనుకుంటా. దర్శనం ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే స్టార్టింగ్. ఇప్పుడే కొబ్బరికాయ కూడా గడిపిన తర్వాత మళ్ళీ వెళ్దామని ఆలోచనతో. ఓకే, పర్వాలేదు. దీపాలు ముట్టించి రామప్ప క్షేత్రం అంతా కూడా భక్తజన సందోహంతో సందడిగా మారింది. ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మికత నెలకొంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము జగ్గైపేట నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారమ్మా? 10 మంది వచ్చినాం. 10 మంది వచ్చారు. ఎట్లా అంటే బస్కి వచ్చిల్లా లేకపోతే? బస్కే వచ్చినాం. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులో వచ్చారు? ఫ్రీ బస్సులో వచ్చినాం, మంచిగానే వచ్చినాం. దర్శనం అయిపోయిందా మరి? అయింది. అయితేనే ఇక్కడ కూర్చున్నాం సంతోషానికి. ఎట్లా అంటే ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? 8 గంటలకు వచ్చినాం. పొద్దున 8ంటికి వచ్చారు.
అంటే ప్రతి ఏడు వస్తుంటారా మహాశివరాత్రికి, లేకుంటే ఈసారి ఇటు వచ్చిండ్రా? ఎప్పుడైనా శివరాత్రికి వస్తాం. ఇక జాగరణ ఉపవాసాలు ఇట్లా అన్నీ ఉంటున్నారా? ఉంటాం, ఉపవాసం ఉంటాం, జాగారం పడతాం నైట్ అంతా. రేపు పొద్దున మళ్ళీ ఇడతాం. శివునికి ఇది ప్రత్యేకత రోజు అన్నట్టు ఇది. శివునికి అత్యాకం చేసుకుంటాం వచ్చి ఎప్పుడైనా ఇక్కడ. ఇట్లా ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి ఈడ? మంచిగానే ఉన్నాయి, ఏర్పాట్లు కూడా మంచిగానే ఉన్నాయి ఏర్పాట్లు కూడా. మంచినీటి సౌకర్యం కావచ్చు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎన్నేళ్ళుగా వస్తున్నారు రామప్పకు? అందరూ ఒక్కటేనా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక అప్పుడప్పుడు అత్తనే ఉంటాం, 20 ఏళ్ళ కాంచెలి. 20 ఏళ్ళ కాంచెలు వచ్చారు ఉంటుంది కాబట్టి అత్తనే ఉంటాం మేము ఎప్పటికి. అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమైనా ఉన్నాయా అమ్మ? 20 ఏళ్ళ కింద కొత్తగా సంవత్సరం మారుతుంది కదా ఎప్పటికీ, ఇక మారుతుంది. ప్రపంచ గుర్తింపు కూడా పొందింది రామప్ప. రామప్ప ఉంది. అదే మొత్తానికి సంతోషం అది బాగానే ఉన్నది. ఇక చూడాలనుకుంటాం, చూస్తా అంటే వద్దనే ఉంటాం, పోతూనే ఉంటాం. శివరాత్రి రోజు అన్ని మర్చిపోయి ఆ శివుని నామస్మరణతోనే గడుపుతుంటారు కదా అంతగా. మేము ఇంటికాడ దీపాలు పెట్టుకుంటాం, ఇక్కడికి వస్తాం, ఇక్కడ చూసుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మొత్తానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆ పరమశివుణ్ణి కొలుస్తూ మొత్తానికి ఇక్కడ జాగరణ కావచ్చు, ఉపవాస దీక్షలు చేపడుతుంటారు భక్తులు. మొత్తానికి అప్పటి కట్టడం యొక్క ఖ్యాతిని తెలుసుకుంటూ మైమర్చిపోతూనే మరోవైపు కుటుంబ సభ్యులతో ఇక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటారు. సో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హన్మకొండ నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు మొత్తం? మా ఫ్యామిలీ 4 మెంబర్స్ వచ్చాము. అలానే మా మామయ్య వాళ్ళు కూడా 4 మెంబర్స్ వచ్చారు. వచ్చారు ప్రైవేట్ వెహికల్? ప్రైవేట్ వెహికల్, మా ఓన్ వెహికల్లోనే వచ్చాము మేమంతా. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? రామప్పకి ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకుముందు కూడా వచ్చారా? లేదు, ఇంతకుముందు కూడా రామప్పకి వచ్చాము. బట్ ఈరోజు శివరాత్రి అయ్యేసరికి మనం వరంగల్ నుంచి వచ్చాము కాబట్టి వరంగల్ కాకతీయులకి నివాసము కాదా, కాబట్టి ఇక్కడ కట్టించింది కాకతీయ ఎంపరర్స్ వాళ్ళే కదా, గణపతి దేవ కాబట్టి. సో ఈ శివరాత్రి రోజు వచ్చి శివుడిని దర్శించుకోవాలి అని అనుకుని రామప్పకి వచ్చాము. సో అంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వెళ్తుంటారు? వరంగల్ అని చెప్తున్నారు కదా. అంటే నార్మల్గా మేము ఎవ్రీ ఇయర్ 1000 పిల్లర్ టెంపుల్, మన వరంగల్లో కూడా ఉంది కదా 1000 పిల్లర్ టెంపుల్, అక్కడికి వెళ్తాము, కుదిరితే ఇక్కడికి వస్తాము. సో ఈ ఇయర్ అక్కడ మొక్కుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది? క్రౌడ్ కావచ్చు ఇదంతా కూడా చూస్తూ ఒకవైపు ఫ్యామిలీతో ఇట్లా గడపడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే టైం బాగుంటుంది కదా ఎప్పుడు. అందులో ఈ స్పెషల్ మూమెంట్ రోజు మళ్ళీ ఈ సంవత్సరం మనకి రామప్పకి వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా వచ్చింది కాబట్టి ఇట్స్ హ్యాపీ. మేము హ్యాపీ చాలా, ఎందుకంటే మన ప్లేస్లో ఉన్న ఒక ప్లేస్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ రావడం, మళ్ళీ ఆ ప్లేస్ని వచ్చి ఇప్పుడు దర్శించుకోవడం బాగుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటారని చెప్తున్నారు కాబట్టి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయండి? ఫెసిలిటీస్ పరంగా బాగున్నాయి, ఇప్పుడు ఇంకా బాగున్నాయి. అంటే ముందు ఉండేవి లేవు అని చెప్పను, బట్ ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా మేబీ ఇంకా ముందు కూడా ఇంప్రూవ్ అవుతాయి అని అనుకుంటున్నా. ఒకవైపు టెంపుల్ అందాలతో పాటు లేక్ అందాలు కూడా ఇక్కడ మైమర్చిపోతుంటారు పర్యాటకులు. సో అక్కడికి వెళ్ళారా? లేదు, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడే అయిపోయింది, అయ్యాక ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళి అది చూసుకొని వెళ్తాము. సో జాగరణ కావచ్చు, ఉపవాసాలు ఇవన్నీ దీక్ష చేపట్టారా మీరు? అంటే ఒక్క పొద్దున్నాము ఆఫ్టర్నూన్ వరకు, మార్నింగ్ నుంచి అంతే. బట్ జాగరణ అనేది ఏం లేదు. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుందండి మీ ఫ్యామిలీతో ఇక్కడికి రావడం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా? బాగానే అనిపిస్తుంది. సో అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము ఒక 2 ఇయర్స్ నుంచి, పోయిన ఇయర్ ఈ ఇయర్. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి అంటారా? ఉన్నాయి. సో దర్శనం ఎన్నింటికి చేసుకున్నారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? మేము పొద్దున 11కి వచ్చినాం, దర్శనం అయిపోయాక ఇక్కడ కూర్చున్నాం. సో అన్న మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా ఉంది? ఆల్ గుడ్, బాగుంది. చాలా ఒక 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. 3 ఇయర్స్ తర్వాత వచ్చారు. మధ్యలో నార్మల్ దర్శనానికి వచ్చాను కానీ చాలా రోజులకి ఇప్పుడు 3 ఇయర్స్కి ఇప్పుడు వచ్చాను. సో నీ పేరేంటి? ఆద్య. ఆద్య, ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. సో ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినావా ఇంతకు ముందు కూడా వచ్చినావు? నువ్వు కూడా ఫస్ట్ టైమా? ఎట్లా అనిపించింది ఇక్కడ? బాగుంది. బాగుందా? సో ఈరోజు ఏంటి స్పెషల్? హ్యాపీ శివరాత్రి. శివరాత్రి ఇంకా నా స్పెషల్ తన బర్త్డే ఈరోజు. నీ బర్త్డేనా? మా ఆర్బీ న్యూస్ తరపు నుంచి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నీకు. థ్యాంక్ యూ. సో కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రామప్ప బాట పడుతున్నారు జనసందోహం అంతా. సో ముఖ్యంగా ఫ్రెండ్స్ కూడా, అంటే మిత్రులతో కూడా ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క అందాలను, రామప్ప అందాలను కావచ్చు, మరోవైపు చెరువు అందాలను కావచ్చు వీక్షిస్తూ ఉన్నారు. మరి మహాశివరాత్రి సందర్భంగా వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు భక్తులు. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మా పరకాలండి. పరకాల. మొత్తం ఫ్రెండ్స్తో వచ్చినట్టున్నారు అంతా? ఫ్రెండ్స్తోనే వచ్చినాయి. చాలా రోజులు అవుతుంది విజిట్ చేసి, అందుకని ఫ్రెండ్స్తో కలిసి వచ్చేసినాం. ఎంతమంది వచ్చారు మొత్తం టోటల్ ఫ్రెండ్స్? మొత్తం 6 మెంబర్స్ వచ్చేసినాం. 6 మెంబర్స్. ఎట్లా అనిపించిందండి ఇక్కడ రామప్ప సందర్భంగా? అంటే ఎవ్రీవేర్ వస్తూ ఉంటారు?
చాలా బాగుందండి. ఈ మన పాత కట్టడాలు అవన్నీ చూడంగా చాలా ప్రశాంతంగా ఉంది. గుళ్ళో కూడా ఇంతమంది జనాలు విజిట్ చేయడం కూడా చాలా బాగుంది. బాగా హ్యాపీగా ఉంది. మార్నింగ్ వచ్చినాం, చూస్తూ మొత్తం ఈవినింగ్ అయిపోయింది. తెలియట్లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. మంచి చెట్ల నీడ అటు అంతా. సో ఈ అట్మాస్ఫియర్ ఎక్కడ దొరకదు ఇక, ఇంత ప్రశాంతంగా అయితే ఎక్కడ దొరకదు ఇక. ఎప్పుడైనా రావాలని కూడా మంచిగా ఫ్రీగా ఉంటుంది ఇక. సో జాగరణ మొత్తం ఇక్కడేనా? ఇంకా జాగారం మొత్తం నైట్ వరకు ఇన్ని ఇక. సో నీ పేరేంటి బ్రో? నా పేరు కరుణాకరం. ఏం చేస్తుంటావు? స్టడీనే. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్తో ఇక్కడికి రావడం? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న. ఫస్ట్ టైమా ఇంతకుముందు కూడా వచ్చినావు? ఇంతకుముందు కూడా వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావు? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. సో నీ పేరేంటి బ్రో? చరణ్. ఎక్కడి నుంచి వచ్చావు? పర్గాల్. సేమ్ అందరు పర్గాలే దాదాపు. ఎట్లా అనిపించింది మరి? ఆ పరమశివుని దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? అంటే ఎన్నేళ్ళుగా వస్తున్నావు? నువ్వెన్నేళ్ళుగా వస్తున్నావు ఇక్కడికి? నేను ఒక 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి వస్తున్నావు. ఓకే, మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మేడారం నుంచి వచ్చాము. ఇక్కడనే ములుగు డిస్టిక్. కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా వచ్చినాం. ఇది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ లోపలే రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది కదా. మరి ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ పనిచేసే ప్రభుత్వాలు ఇంకా ప్రజలకి, భక్తులకి అనేక సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు అరకొర సౌకర్యాలే ఉన్నట్టుగా మాకు. అంటే యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత ఆ లెవెల్లో లేవంటారా సౌకర్యాలు? లెవెల్లో లేవు. మరి ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ వాటర్ చూస్తే వాటరే సరిగ్గా 2-3 లండాలు పెట్టిండు. ఇక్కడికి వచ్చే భక్తులకి ఆ వాటర్ సరిపోవు. ఇంకా అవే కాకుండా ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేయాలి ఇంకా కోరుకుంటున్నాం. సో ఎన్నేళ్ళుగా వస్తున్నారండి రామప్పకి మీరు? మేము మా ప్రాపర్ ఎక్కడనే కాబట్టి ప్రతి ఇయర్ వస్తుంటాం. సో మొత్తానికి అయితే యునెస్కో గుర్తింపు పొందింది కాబట్టి ఇంకా అట్లా ఆ లెవెల్లో నిధులు ఖర్చు పెట్టి ఇక్కడ పనిచేసే ప్రభుత్వాలు ఖర్చు పెట్టి పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో మొత్తానికి జాగరణ మొత్తం ఇక్కడే ఉంటారా? ఉంటాం, ఇక్కడే ఉంటారు. సో నువ్వు బ్రదర్, నీ పేరేంటి? అది యశ్వంత్ నా పేరు. సో ఏమవుతారు వీళ్ళంతా మీకు? పేరెంట్స్ అంతా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి రావడం? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. నువ్వు కూడా ఎవ్రీ ఇయర్ వస్తుంటావా? ఎవ్రీ ఇయర్ వస్తాను. నువ్వు చెప్పు బ్రదర్, నీ పేరేంటి? గణేష్. ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా, చాలా బాగుంది. ఓకే. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి కాకతీయుల కళాఖండమైనటువంటి రామప్పకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు అందాలతో పాటు రామలింగేశ్వర స్వామిని ఏదైతే ఆ రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు ఉదయం నుంచి భక్తులు. సో ఇక్కడ యూత్ కూడా ఉన్నారు, ఎంతో జోష్గా ఉన్నారు. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము తాండూరు నుంచి వచ్చాము. తాండూరు నుంచి మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం 15 మంది. 10 మొత్తం 25 మంది వచ్చామండి. సో ఎట్లా వచ్చారు? ప్రైవేట్ వెహికల్ మీరంతా? అంటే ప్రైవేట్ వెహికల్ ఏం లేదు, ఆర్టీసీ వెహికల్ వచ్చాము. ఫ్రీ బస్, వాళ్ళకి
ఫ్రీ బస్ అనమాట, మేము ఇక పేమెంట్ చేసుకొని వచ్చేసాము. సో ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి రావడం కావచ్చు? బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్లా ఫస్ట్ టైం వరంగల్కి రావడం కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలా మా ఫ్రెండ్స్కి కూడా అడగండి ఇట్లా ఎంత ఎలా అనిపించిందో. మీరు చెప్పండి బ్రో, మీరు ఎక్కడి నుంచి? మేము నిర్మల్ నుంచి అండి. నిర్మల్ నుంచి, ఓకే. సో ఎట్లా అనిపించింది ఇక్కడ చెరువు అందాలు కావచ్చు, మరోవైపు అక్కడ కాకతీయులు కట్టినటువంటి రామప్ప ఆలయం, యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయం, వీటన్నిటిని చూసినాక ఎట్లా అనిపించింది? చాలా ఉల్లాసకరంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఈ రామప్ప రిజర్వ్ అయితే ఏదేందో మేము బోటింగ్ కోసం వచ్చాము, ఫ్రెండ్స్తో చాలా వైబ్ అవుతున్నాము. ముందుగా మన హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఒక కొత్త అనుభవం అనేది కలిగింది అనమాట ఈ రోజు అందరికి, మా మిత్రులందరికీ. అంతా ఫస్ట్ టైం అయినా చూడండి? ఫస్ట్ టైం అండి, ఇలా మొదటిసారి ఇక్కడికి వచ్చామండి. ఇలా ఆడ బోటింగ్ ఉందంటే మీరు ఒకసారి मेरे कौन सी? राजस्थान से आए हो, तो कैसा लगा यहाँ पर? पहली बार आए हो क्या? हाँ पहली बार आए हैं। तो कैसा लगा यहाँ पे रामप्पा? बहुत अच्छा है, मतलब इन फ्रेंड्स के साथ आए तो एंजॉयमेंट हो रहा है बस। कितने लोग आए आप सब लोग? मैं 17 पीपल, 8 बॉयज़ और 9 गर्ल, 17 जने हैं। मैं एक राजस्थान से हूँ, ये भाई एक यूपी से हैं। तो ये आज जो महाशिवरात्रि के पर्व पर ये मुस्लिम है, फिर भी यहाँ पे है तो बहुत एक्साइटमेंट है। तो राजस्थान में फेमस क्या है उधर? राजस्थान में मतलब वहाँ के फोर्ट टेम्पल्स वहाँ पे बहुत ज़्यादा है। तो वहाँ के टेम्पल्स और यहाँ पे ये रामप्पा टेम्पल कंपेयर करें तो कैसा लग रहा है? कंपेयर मतलब यहाँ की जो आर्किटेक्ट है वो यहाँ का ज़्यादा अच्छा है, मतलब वहाँ पे भी टेम्पल है पर यहाँ का आर्किटेक्ट ज़्यादा बहुत अच्छा है। हाँ, अच्छा लगा। तो लेक कैसा है यहाँ पे? हाँ लेक भी अच्छा ही है। तो आप बोलिए भाई, आप किधर से हो? मैं उत्तर प्रदेश। उत्तर प्रदेश में कैसा लगा आपके दोस्तों से आकर यहाँ पे एंजॉय करने से? बहुत अच्छा लगा, बहुत अच्छा लगा आके देखा। आर्किटेक्चर इज आल्सो वेरी गुड। ऐसा यूपी में नहीं मिलता है बट थोड़ा डिफरेंट रहता। और राजस्थान का अलग रहता है आर्किटेक्चर, साउथ इंडिया का थोड़ा अलग रहता, बट अच्छा जो भी है बहुत अच्छा लगा। కాకతీయుల నాటి కళా ప్రసిద్ధి ఎంతో అనుభవం అని చెప్పుకోవచ్చు. సో आप बोलिए। गवर्नमेंट ने मतलब अभी जाके टेम्पल को आए, उधर वाटर फैसिलिटी और पुलिस अरेंजमेंट अच्छा था और मैनेजमेंट में अच्छा था। हमने समझा है कि थोड़ा धूप बहुत है बस। तो पहली बार यहाँ पे आए हो ना? हाँ पहली बार ही आए हैं, वरंगल के दोस्त आए। इधर ही आने का क्या है मतलब कारण? शिवरात्रि थी, टेम्पल फेमस है रामप्पा टेम्पल, तो पास में कॉलेज के पास गिरता बोल के आए। సో మీకు ఎట్లా అనిపించిందండి ఎక్స్పీరియన్స్ రామప్ప సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారా మీరు కూడా? అవును. సో ఎట్లా అనిపించింది ఇక్కడ టెంపుల్ కావచ్చు, ఇక్కడ లేక్ కావచ్చు, ఎట్లా అనిపించింది? టెంపుల్ చాలా బాగుంది, ఇప్పుడు లేక్కి బోటింగ్కి వెళ్తున్నాం. సో టెంపుల్లో ఏమేమి చూస్తారు అక్కడ? అంటే వాళ్ళు కట్టినటువంటి శిల్పాల గురించి కావచ్చు, అవన్నీ చూసారా? అవును చాలా బాగుంది, కాకతీయులది. సో అంటే అనేకమైనటువంటి శివాలయాలు ఉన్నటువంటి తరుణంలో అంటే ఇక్కడ రామప్పకి రావడానికి రీజన్ ఏంటి? శివరాత్రి సందర్భంగా స్పెషల్ ప్లేస్ చూద్దామని వచ్చాము. సో మొత్తానికి అయితే హ్యాపీనా ఇంకా ఇక్కడ? చాలా. మీకు ఎట్లా అనిపించింది అని మీరు చెప్పండి. చాలా అద్భుతంగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మీరు కూడా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. సో ఏం నచ్చింది ఇక్కడ రామప్పలో టోటల్గా? ఆర్కిటెక్చర్స్, ఇంకా నంది శివాలయం. రామప్పకు వచ్చే భక్తులకు సంబంధించి ఇక్కడ చెరువు అందాలను వీక్షించడానికి బోటింగ్ అనేది కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. సో ఇక్కడ బోటింగ్ చేసి వచ్చినటువంటి పర్యాటకులు ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపించింది ఏందని. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కాజుపేట నుంచి వచ్చామండి. బోటింగ్ చాలా చక్కగా ఉంది, మంచి సౌకర్యాలు కూడా బాగున్నాయి. అంటే మేము ఇక్కడ కాజుపేటలో మేము పుట్టాము, దీని గురించి చదివాము, హిస్టరీ అంతా తెలుసు. అంటే రామప్ప చెరువు, రామప్ప గుడి అనేది చదివాము కానీ ఫస్ట్ టైం రావడము అద్భుతం. పుస్తకాల్లో చదివిన దానికంటే ఇప్పుడు వచ్చి అనుభవించారు, ఎట్లా అనిపిస్తుంది అనుభవం? చాలా నైస్, చాలా బాగుంది. నేను చెప్తాను, నా ఒక టీచర్ని, ఈ రామప్ప ఎవరు కట్టారు ఏంటి, రేచర్ల రుద్రుడు, గణపతి దేవుని అది అని చెప్పేసి నేను ఎంతో చెప్పాను. దీని హిస్టరీ మొత్తం తెలుసు, కానీ ఫస్ట్ టైము వచ్చి ఇంత పెద్ద చెరువు, ఎంత చక్కగా ఎంత శిల్పాల సౌందర్యం చూసినా కూడా అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీ చాలా అద్భుతం. అసలు ఇప్పుడు అనితర సాధ్యమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అది. ఆ రాళ్ళు కానీ అంత పెద్ద పెద్ద రాళ్ళు అట్లా పేర్చి వాటిని ఎంత చక్కగా చెక్కడం అనేది ఆధునిక యుగంలో కూడా ఆ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ఇప్పుడు దొరకడం అనేది కష్టం, అది వాళ్ళకే సాధ్యం. అది అంటే ఇట్స్ గాడ్ గిఫ్ట్ అంటారు చూసారా, ఆ రకంగా ఉన్నది, చాలా చక్కగా ఉంది, మంచి చాలా మధురం. చెరువు అందాలని అంటే ఆల్రెడీ బోటింగ్ చేసి వచ్చారు కాబట్టి ఒకవైపు ప్రకృతితో కూడినటువంటి పచ్చని కొండలు కావచ్చు, మరోవైపు ఇదంతా లేక్ వ్యూ చూస్తుంటే ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎంత చక్కగా ఉందంటే ముందు మధ్యలోకి వెళ్ళిన తర్వాత చుట్టూ దీవులు, పచ్చని కొండలు, ఆ కొండల మధ్యన అటు
తను ఎక్స్ప్లెయిన్ చేయడము, అటు ఈ చెరువు వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, అటు సైడ్ ఎట్లా ఉన్నది, ఇటు సైడ్ అని చెప్పేసి చెప్పడం అనేది చాలా చాలా వండర్ఫుల్గా ఉన్నది. చాలా నైస్, మంచి ఎక్స్పీరియన్స్ మాకు ఇది. జాగరణ మొత్తం ఈ పర్వదినం సందర్భంగా ఇక్కడేనా? ఇక్కడే అండి, జాగరణ కోసమే వచ్చాము, పరమశివుని దర్శించుకుంటాం. ఎందుకంటే ఒక హిస్టారికల్ ప్లేస్ చూద్దామని చెప్పేసి వచ్చాము. దానికి వచ్చింది, మేము వచ్చినప్పుడు బోటింగ్ లేదు ఇవ్వాలన్నారు, కానీ చివరికి మేమే ఒప్పించాము. తర్వాత చూశారు కదా ఎంతమంది వస్తున్నారు. చాలా నైస్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి చక్కగా ఉంది. సో ఇది మొత్తానికి చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా యూత్ కూడా ఇక్కడికి వచ్చేసి ఒకవైపు రామప్ప ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత, అంటే కాకతీయుల కాలం నాటి చెప్పినటువంటి ఆ కళా నైపుణ్యాన్ని తెలుసుకుంటూనే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతి రమణీయతతో కూడినటువంటి యొక్క చెరువుకు సంబంధించినటువంటి అందాలని కూడా బోటింగ్ చేస్తూ వీక్షిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే చాలామంది కూడా మహాశివరాత్రి సందర్భంగా రామప్పకు వచ్చి ఒకవైపు ప్రకృతితో పాటు మరోవైపు ఆ పరమశివుని కొలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. ఓకే, మొత్తానికి ఉదయం నుంచే రామప్ప ఆలయానికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. మరి ఎక్కడ చూసినా రామప్ప ప్రాంగణం అంతా కూడా సందడిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు క్యూ లైన్లలో నిల్చొని ఆ స్వామివారిని, ఆ పరమశివుణ్ణి శివరాత్రి సందర్భంగా మరి కొలిచేందుకు భక్తులంతా కూడా మరి ఇక్కడ మరి క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గన్పూర్ అండి. గన్పూర్. ఎట్లా అనిపిస్తుంది మహాశివరాత్రి సందర్భంగా ఇంతమందితో? అంటే ఎవరెవరితో వచ్చారు మీరు? మా సారు నేను. సో దర్శనానికి ఇప్పుడు లైన్లో నిల్చున్నారా? ఎంతసేపు అయిందమ్మా? ఇప్పుడే వచ్చాను, 5 నిమిషాలు కూడా అవ్వలేదు లైన్లో. చాలా ఫ్రీగా. ఎట్లా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మునుపటి కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. సో ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కాబట్టి జాగరణ ఇక్కడేనా ఈరోజు? లేదు, మేము మళ్ళీ కోటగుళ్ళకి వెళ్తాం ఇక్కడ నుంచి. ఆడ బాగా జరుగుతుంది. ఓకే అండి. సో మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ వారసత్వం అయినందువల్ల ఇది గుడికి ఇంకా ప్రపంచ స్థాయి లోపల గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ భక్తులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. సో అంటే ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్తో వచ్చారా? ఫ్రెండ్స్తో వచ్చినాం. ఎట్లా అనిపించింది ఇక్కడ? బాగున్నది, ఇంకా దర్శనం కాలే కానీ బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఆలయానికి వచ్చారా, అక్కడికి వెళ్ళారా? లేక్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం, ఇది దర్శనం చేసుకున్నాక లేక్ కాడికి పోదామని. ఎంతమంది వచ్చారు మొత్తం మీ ఫ్రెండ్స్? 4 మెంబర్స్ వచ్చినాం. 4 మెంబర్స్. ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం? ఫస్ట్ టైం కాదు, ఇవరికి కాలేజీలో ఉన్నప్పుడు వచ్చినాం. కానీ ఇప్పుడు ఇక వరంగల్లో లాస్ట్ ఇయర్ అన్ని టెంపుల్స్ విజిట్ చేసేది, కానీ ఇక్కడ చాలా రోజులు అయిందని ఇప్పుడు ఇటు వచ్చినాం. ఇక అంటే మొత్తానికి అంటే జాగ్రత్త సందర్భంగా రావడం, ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఆ థ్రిల్ వేరే ఉంటుంది కదా? అవును, బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే సినిమాలకు షికార్లకు పోవడం కానీ టెంపుల్కి రావడం కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే అన్న, మీరు చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మాది గీసుకుంట అండి. గీసుకుంట. సో ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకుముందు కూడా వచ్చిండ్రా ఇక్కడికి? గతంలో ఒక 4-5-6 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇప్పుడు కాళేశ్వరం పోయి కాళేశ్వరం చూసుకొని స్నానం చేసి పుణ్యస్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ముందుగా అక్కడికి వెళ్ళారు కాళేశ్వరం? నేను వెళ్ళాము, వెళ్ళి పుణ్యస్నానం చేసుకొని ఆ గంగల స్నానం చేసి మళ్ళీ వచ్చాము. సో ఎట్లా ఉంది ఇక్కడ మొత్తానికి రామప్ప ఏర్పాట్లు కావచ్చు? బాగుంది, మంచిగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇది చాలా ఏళ్ళు ఉండాలని, ఈ గుడి చూత చాలా ఏళ్ళు భావితరాల చూత ఉండాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు మన 600 సంవత్సరాల క్రితం కట్టిన వాళ్ళు వాళ్ళ శ్రమతో ఇవాళ చూస్తున్నామంటే మన అదృష్టం అనుకోవాలి. శిల్ప సంపద చూస్తుంటే నిజంగా అబ్బురపరిచే శిల్ప సంపద మన అదృష్టం అనుకోవాలి. అది మనం ఇలా చూడడం అంటే వాళ్ళ
చేసిన త్యాగానికి మనం చూడమంటే వాళ్ళ ధన్యవాదాలు. వాళ్ళు చెప్పుకునే తీరదు వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎంత చేసినా రుణం తీరదు. కాకతీయ రాజులకు కానీ వాళ్ళ శ్రమ కానీ వాళ్ళ కాకతీయ రాజులు కట్టిన కట్టడాలకు ఈరోజు ఇవాళ ఉన్నాయంటే ఇవాళ దీన్ని కాపాడుకోవడం గవర్నమెంట్ బాధ్యత ఉండాలి, జనం బాధ్యత ఉండాలి, ప్రతి ఒక్కరు భావితరాలకు కావాలంటే మనం ఇవాళ దీన్ని కాపాడుకొని వాళ్ళ భావితరాలకు చూపించాలంటే మనం మంచిగా దీన్ని డెవలప్ చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు చాలామంది భక్తులు జాగరణ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించి ఇక్కడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా మరి కళాకారులు కళా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. కొంతమంది కళాకారులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఇక్కడ ఎట్లా ఉండబోతున్నాయి ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు? ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ముఖ్యంగా ఈ యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఈసారి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మరియు స్థానిక కళాకారుల చేత. ఇక్కడ ఎంతమంది కళాకారులు పాల్గొనే అవకాశం ఉంది? ఒక 10 టీంల వరకు ఉన్నాయి. చెక్క బొమ్మలాట, ఫోకు, ఇట్లా చాలా టీమ్స్తోని ఏర్పాటు చేస్తున్నారు. కళాకారులు అంటే మాటల కంటే కూడా పాటల కోసం జనాలు ఎదురు చూస్తుంటారు కాబట్టి ఈరోజు ప్రత్యేకించి మహాశివుని గురించి ఆ రామప్ప గురించి ఒక పాట. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇదే కాకుండా ఈ మహాశివుని కొలవడం కోసం ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు, వాళ్ళందరికీ సర్మమరమైన ఏర్పాట్లు జరిగినాయి. అదేవిధంగా ఈ శిల్పాలను కనుక చూసుకున్నట్టయితే రాతి మీద చెక్కినట్టుగా కాకుండా ఏదో ఒక ఆర్ట్ వేసినట్టు లేకుంటే ఒక పేపర్ మీద చెక్కినట్టు అంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఈ యునెస్కో గుర్తింపు వచ్చినాకన్నా ఇంకా ఈ టెంపుల్ను కానీ పరిసర ప్రాంతాలను కానీ అట్లే ఇక్కడ ఒక శాశ్వత కళావేదికను కనుక ఏర్పాటు చేసినట్టయితే అంతర్జాతీయ కళాకారులు ఎంతోమంది ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటూ ఈ శిల్పాల మీద ఒక అద్భుతమైన పాట. ఇవి రాళ్ళు కావు కావు శిల్పులకివి ప్రియురాలు, ఊపిరులకు నోచుకొని ఊహలందు రూపాలు. ఇవి రాళ్ళు కావు కావు ఎడదలేని చూడలేని నుడువలేని నడకరాని, ఎడదలేని చూడలేని నుడువలేని నడకరాని. ఇవి రాళ్ళు కావు కావు శిల్పులకివి ప్రియురాలు, ఊపిరులకు నోచుకొని ఊహలందు రూపాలు. ఇవి రాళ్ళు కావు కావు ఒయ్యారపు బొమ్మలై దేవాలయ స్తంభాలై, ఒయ్యారపు బొమ్మలై దేవాలయ స్తంభాలై. దుగ్ధలేని ముగ్ధరాళ్ళు, దుగ్ధలేని ముగ్ధరాళ్ళు సాంకేతపు పావురాళ్ళు. ఇవి రాళ్ళు కావు కావు
శిల్పులకివి ప్రియురాలు ఊపిరులకు నోచుకొని ఊహలందు రూపాలు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఇవి రాళ్ళు కాదు అంటూ అప్పుడున్నటువంటి ఆ ఘనమైనటువంటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచేటటువంటి రామప్ప గురించి మరి పాట రూపంలో ఎంత చక్కగా చెప్పారు. సో మొత్తానికి ఇక్కడ శాశ్వతమైనటువంటి కళా వేదిక కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ రోజుల్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచి వారసత్వ సంపదగా మరి సగర్వంగా నిలిచినటువంటి రామప్పకు చాలామంది భక్తజనం వస్తూ ఉంటారు. అది కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఆ పరమశివుని కొలుస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి మనతో పాటు మాట్లాడడానికి ఈవో శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో మొత్తానికి ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? ఓం నమ శివాయ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్ప నందు 2020 సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవంలో ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేకాలు జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా విపరీతంగా రద్దీ కూడా పెరుగుతున్నది. అలాగే భక్తుల కొరకు క్యూ లైన్లు, చలవ పందిళ్ళు, చలివేంద్రం, క్యూ లైన్లో వాటర్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే జాగరణ భక్తుల కొరకు రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భూపాల్పల్లి, ములుగు నుంచి కూడా భక్తులు రావడానికి ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి సమన్వయంతో వివిధ శాఖల వారితో కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. మొత్తానికంటే ఎంతమంది వచ్చేటటువంటి అంచనా ఉంది? గత సంవత్సరము సుమారుగా 20,000 మంది వచ్చారు. ఈ సంవత్సరము ఒక 30 నుంచి 40,000 మంది శ్రీ స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం. 3 రోజుల పాటు కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు అనే విధంగా ఉంటాయి. ఓకే, మీరు చెప్పండి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక నిమిషం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలకి ఉంటాయి ఈ పరమశివునికి సంబంధించి? ఓం నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషగేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. కాకతీయ కళావైభవానికి తార్కాణమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ మధ్యలో యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయంలో 2025 శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 2025 మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఉదయము మహాశివరాత్రి రోజున ఈరోజు ఉదయము 4 గంటల నుంచి సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యావాచనం, అంకురార్పణతో ప్రారంభమయ్యి సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతున్నవి. సాయంకాలము అంటే రాత్రి 10 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. 27/2/2025 గురువారం రోజున వీరభద్రపల్లెము భద్రకాళి పూజ, సుంకు పూజ అని జరుగుతుంది.
రాత్రికి అగ్ని ప్రజ్వలన జరుగుతుంది. ఇదే రోజు 27/2/2025 తెల్లవారుజామున అనగా 28/2/2025 శుక్రవారం రోజున ఉదయం 4 గంటలకి అగ్నిగుండంలో నడుచుట జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలను త్రయాణిక దీక్షతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యములను కల్పించుకుంటూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో సుమారుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు హాజరవుతున్నారని అనుకుంటున్నాము. భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశాము. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా కోరుచున్నాం.